అండి, వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే జనరల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసామండి. వాటికి సంబంధించిన వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పటిదాకా ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకున్నట్లయితే చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు కొత్త అప్డేట్స్ రావడం జరుగుతాయండి. సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికండి, ఇండియన్ ఎకానమీలోని ఎకనామిక్ ప్లానింగ్ గురించి ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నానండి. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇదనమాట. ఇవాళ టాపిక్ అండి 5 ఇయర్ ప్లాన్స్. సో 5 ఇయర్ ప్లాన్స్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి ఏ ఎగ్జామినేషన్లో అయినా కానీ అట్లీస్ట్ అదే గ్రూప్ 2 గనక తీసుకుంటే 5 to 6 బిట్స్ అనేది ఈ ఒక్క టాపిక్ నుంచే రావటం జరుగుతుందండి. సో ఈ టాపిక్ ని స్టార్ట్ చేద్దామండి. సో 5 ఇయర్ ప్లాన్స్. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ 1951 నుంచి 56 వరకు ఉందండి. ఇది ఏ మోడల్ అంటే గనక హారడ్ డోమర్ మోడల్. ఎవరు ప్రిపేర్ చేశారు అంటే గనక ఎం విశ్వేశ్వరయ్య గారు. ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు అంటే కనుక అగ్రికల్చర్, ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే చూడండి, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ ఇండియాని వదిలి వెళ్ళిన తర్వాత మేజర్గా దేని కాన్సన్ట్రేట్ చేశారు అంటేనండి అగ్రికల్చర్. ఎందుకు, ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి అగ్రికల్చర్ మీద మేజర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. అప్పటికి రేట్లు ఎక్కువగా ఉండటంతో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ప్రైజెస్ ని తగ్గించి అది స్టెబిలైజ్ చేయాలి. దీని మీద ఫోకస్ చేయడం జరిగిందండి. సో దీంట్లో ఈ 5 ఇయర్ ప్లాన్ లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చేటప్పటికి బాక్రానంగల్ ప్రాజెక్ట్, అలానే హీరాకుడ్ ప్రాజెక్ట్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, హిందుస్థాన్ కేబుల్ ఫ్యాక్టరీ, హెచ్ఎంటి, హిందుస్థాన్ షిప్ యార్డ్, అలానే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఫస్ట్ సారి ఒక కమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్ 1952లో స్టార్ట్ చేశారండి. ఈ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే కనుక మనకి బిట్స్ లో ఎక్కువ ఇది అడుగుతారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఏ ఏరియాలో ఉంది అని అడుగుతారు, అలానే ఏ రివర్ మీద ఉంది అని అడుగుతారు. ఇలాంటివన్నీ ఎక్కువ అడుగుతారండి. సో ఫస్ట్ అగ్రికల్చర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ దీంట్లోనే మనకి 4 మేజర్ డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ జరిగిందండి. సో ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 5 ఇయర్ ప్లాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ 1956 నుంచి 1961 వరకు. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ పీసీ మెహల్ నోబిస్ మోడల్. ఈ పీసీ మెహల్ నోబిస్ మోడల్ ఏంటి అంటే కనుక అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థీరం. ఇవి జనరల్ గా అండి, ఈ మోడల్స్ అనేవి మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్స్ లో ఎయిదర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 లోనే అడుగుతారండి. మిగతా జనరలైజ్డ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఈ ఎగ్జామినేషన్ లో మనకి అంత ఇంపార్టెన్స్ ఉండదండి. కానీ అందరూ ఈ వీడియోస్ చూస్తారు కాబట్టి సో గివింగ్ డేటా ఫర్ ఆల్. ప్రిపేర్డ్ బై పీసీ మెహల్ నోబిస్ అనేది స్టార్ట్ చేశారండి. సో సెకండ్ దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే కనుక ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఎంఫసిస్ ఆన్ హెవీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేటప్పటికేమో అగ్రికల్చర్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికండి ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించారు. సో సెకండ్ ప్లానింగ్ వాజ్ బోల్డ్ ప్లాన్. ఎందుకు అంటే గనక ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేశారండి, ఏది మన ఇండస్ట్రీస్ మీద. సో దీంట్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ వెస్ట్ బెంగాల్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ యూకే వాళ్ళతోటి అసిస్టెన్స్ తోటి వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టారు. నెక్స్ట్ రూర్కేలా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఇది ఒరిస్సాలో పెట్టారండి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ వెస్ట్ జర్మనీ. బిలాయ్, ఇది వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ అండి, రష్యా. బిలాయ్ ఇప్పుడు వేరేగా ఉందండి, కానీ పెట్టినప్పుడు మాత్రం మధ్యప్రదేశ్లో ఉంది. అదొకసారి చెక్ చేయండి. ఎవరి యొక్క హెల్ప్ అంటే కనుక రష్యా వాళ్ళ యొక్క హెల్ప్ తోటి పెట్టారు. లిగ్నైట్ ప్లాంట్ ఎట్ తమిళనాడు. సో సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అడుగుతారు. అలానే ఈ 4 ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయండి
నెక్స్ట్ దాంట్లో కూడా ఇంకొకటి వస్తుంది. సో బొకారో అనేది ఈ 4 ఎవరి యొక్క అసిస్టెన్స్ తోటి స్టార్ట్ చేశారు అని చెప్పేసి మీకు ఇటొక 4 అనేది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇవ్వటం జరుగుతుందండి. సో నెక్స్ట్ థర్డ్ 5 ప్లాన్, ఇది 61-66 కి ఇది అశోక్ మెహతా గారు స్టార్ట్ చేశారు. దీని మీద దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే చూడండి, ఫస్ట్ 5 ప్లాన్ లోనేమో అగ్రికల్చర్ కి ఇచ్చారు, ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి మేజర్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో మనము ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నాం, అగ్రికల్చర్ ని డెవలప్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే గనక మనం ఏదైతే టెక్నాలజీ కానీ ఏదైనా సరే ఇంపోర్ట్స్ కానీ అదర్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నామో దాన్ని తగ్గించి మన మీద మనం డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి సెల్ఫ్ రిలయన్స్ అనేది దీంట్లో స్టార్ట్ చేశారండి. అంటే స్వయం సమృద్ధి అని చెప్పేసి అంటారండి. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే కనుక ఈ ప్రోగ్రామ్ ని, మన థర్డ్ 5 ప్లాన్ ని గాడ్గిల్ యోజన అని కూడా అంటారండి. 1966 లో గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఈవెంట్స్ చూడండి, బొకారో ప్లాంట్ ఇన్ బీహార్ విత్ రష్యా, ఈసీఐఎల్ మనకు హైదరాబాద్ లో ఉంది కదండి, ఇక్కడ ఈసీఐఎల్ అది. అలానే అగ్రికల్చరల్ ప్రైజ్ కమిషన్, ఇది ఫెయిల్యూర్ ప్లాన్ అండి. ఎందుకు ఫెయిల్యూర్ అయింది అంటే గనక చైనా తోటి అలానే పాకిస్తాన్ తోటి వార్స్ జరిగాయండి, మాన్సూన్స్ అనేవి ఫెయిల్ అయినాయి. అలాగే ఇన్ఫ్లేషన్, ఈ చైనా పాకిస్తాన్ తోటి వార్ జరగటము అలాగే మాన్సూన్స్ ఫెయిల్యూర్ అవటం తోటి కమోడిటీస్ యొక్క రేట్స్ ఎలా పెరిగాయంటేనండి విపరీతంగా పెరిగిపోయాయి అన్నమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది కూడా, ఇవన్నీ కలిపి ఏమైంది అంటే గనక థర్డ్ 5 ప్లాన్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట. అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది వరల్డ్ లో ఎవరు స్టార్ట్ చేశారు అంటే గనక, అలానే మనకి గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారు అంటే కనుక ఎంఎస్ స్వామినాథన్ గారు అనేది స్టార్ట్ చేశారండి. సో దానికి సంబంధించి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది అగ్రికల్చరల్ టాపిక్ లో వీ విల్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఈవెంట్స్ వచ్చేటప్పటికి బొకారో ప్లాంట్ ఇన్ బీహార్ విత్ రష్యా, అలానే ఈసీఎల్ ఎందుకు ఫెయిల్ అయింది అనే దానికి ఇదండి. సో ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి మన దగ్గర ఉన్న ఫండింగ్ అనేది తగ్గటంతో ఏం చేశారు, 5 ప్లాన్స్ కాకుండా 66 నుంచి 69 కి ఏం చేశారంటే ప్లాన్ హాలిడే అని ఇచ్చేసి జస్ట్ దీన్ని ఏంటంటే 3 ప్లాన్స్ గా ఇయర్ గా పెట్టుకున్నారండి. సో దీన్నే పిగ్మీ ప్లాన్స్ అని అంటారు. ఇండియా డీవాల్యుయేటెడ్ ఇట్స్ రూపీ వాల్యూ, అంటే ఇండియా దాని యొక్క రూపీ వాల్యూని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే తగ్గించుకుంది అనుకోండి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏమవుతుందంటే మన నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ₹1 ఒక వస్తువు వస్తుంది అనుకోండి, అదే ఆ రూపాయిని డివైడ్ చేసుకొని 4 వచ్చాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 4 తీసుకోవటానికే పావలా చేసాం అనుకోండి, అప్పుడు రూపాయికి 4 వస్తువులు వస్తాయి. అలా డీవాల్యుయేషన్ అనేది ఇక్కడ జరిగింది. సో ఈ 3 ప్లాన్స్ లో ఎంత ఫండింగ్ అనేది పెట్టారు అంటే కనుక 6,626 crores అనేది ఈ 3 years కి ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఫస్ట్ ప్లాన్ హాలిడే ఎప్పుడు వచ్చిందంటే కనుక 66 నుంచి 69 వరకు వచ్చిందండి. ఫోర్త్ 5 ప్లాన్ ఇది ఎప్పుడు అంటే చూడండి 1969 నుంచి 1974 అండి. సో చీఫ్ ఆర్కిటెక్ట్ వాజ్ డిఆర్ గాడ్గిల్. మేజర్ ఇక్కడ ఫోకస్ అండి సస్టైనబుల్ గ్రోత్ అండ్ సెల్ఫ్ డిపెండెన్స్. సస్టైనబుల్ ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా పెంచుకుంటూ మన మీద మనం డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈవెంట్స్, ఇందిరాగాంధీ గారి యొక్క గరీబీ హఠావో, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ గరీబీ హఠావో ఎక్కడ స్టార్ట్ అయిందంటే గనక ఫోర్త్ 5 ప్లాన్ లో. నేషనలైజేషన్ ఆఫ్ 14 బ్యాంక్స్, బ్యాంకింగ్ సెక్టార్ కి వచ్చేటప్పటికి ఇదొకటి ఇంపార్టెంట్. ఇది 1969 లో చేశారండి. అగ్రికల్చర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ బ్యాంకింగ్ కూడా నేషనలైజ్ చేశారు. ఎంఆర్టీపీ ఇది ఇండస్ట్రీస్ కి సంబంధించి. ఎంఆర్టీపీ అంటే కనుక మోనోపలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీ, అంటే మొత్తం ఏదైతే మార్కెట్ లో గుత్తాధిపత్యం అనేది లేకుండా చేయటం అనేది ఈ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ అండి. వైట్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి వర్గీస్ కురియన్, గ్రీన్ రెవల్యూషన్ ఏమో ఎంఎస్ స్వామినాథన్ గారు. అదే వైట్ రెవల్యూషన్ కి వచ్చేటప్పటికండి వర్గీస్ కురియన్. వైట్ అంటే కనుక పాలు. ఈ దాంట్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్ ఇంకొకటి 1971 లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందండి. ఎందుకు అంటే కనుక
బంగ్లాదేశ్ యొక్క లిబరేషన్. ఆల్రెడీ మీకు ఇండియన్ పాలిటీ క్లాస్లో చెప్పానండి. మనకి ఈ డివైడేషన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు సపరేట్ అవటానికి స్టేట్స్ అన్నిటికీ అవకాశం ఇచ్చారంటే దే హ్యావ్ గివెన్ దేర్ చాయిస్. మీరు ఇండియాతో ఉంటానంటే ఇండియాతో ఉండండి, పాకిస్తాన్కి వెళ్తానంటే పాకిస్తాన్కి వెళ్ళండి అన్నారు. సో అలా అన్నప్పుడు మనకి ఇక పక్కనున్న బంగ్లాదేశ్ పార్ట్ ఏదైతే ఉందో అది అప్పంటే వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ రెండు కలిసి ఉండేదండి. సో ఆ ఈస్ట్ బెంగాల్ పార్ట్ ఏమైంది అంటే కనుక మేము పాకిస్తాన్ తోటి కలుస్తాము అన్నారు. సో ఈ పాకిస్తాన్ నుంచి ఇక్కడ వీళ్ళకి ఏం జరిగేది, మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది జరిగేదండి. సో దగ్గరుండి చూసుకుంటేనే అంతంత మాత్రం కూడా ఉంది, దూరంగా ఉండేటప్పటికి వీళ్ళకి సరైన ఇది అనేది లేకపోయింది, డెవలప్మెంట్ అనేది జరగట్లేదు ఇండియాకి దానికి అన్నిటికీ కంపేర్ చేసుకుంటే. సో ఈ లోకల్ ఎప్పుడైతే ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయినాయో బంగ్లాదేశ్ అప్పుడు ఇండియా యొక్క హెల్ప్ తీసుకొని మాకు పాకిస్తాన్ నుంచి లిబరేషన్ ఇవ్వండి అని చెప్పేసి అనటంతో ఇండియా పాకిస్తాన్ వార్ జరగటము, బంగ్లాదేశ్ ఫ్రీ అవటం జరిగింది. సో ఇందిరాగాంధీ గారండి ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉంది. సో బంగ్లాదేశ్ వాళ్ళకి మనకి ఎందుకు అంత మైత్రి ఉంటుంది అంటే కనుక ఈ వీళ్ళు సపరేట్ అవటానికి అవకాశం మన ఇండియా వల్లే వచ్చింది. సో ఇందిరాగాంధీ గారు అంటే కనుక బంగ్లాదేశ్ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ చూడండి, 5th 5 year ప్లాన్ 1974 నుంచి అండి 78లో వచ్చిందండి. సో చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేటప్పటికి డిపి ధర్. ఫోకస్ poverty eradication and self dependency. This plan is also called as poverty allocation program. ఈవెంట్స్ వచ్చేటప్పటికండి ఇందిరాగాంధీ 20 points ప్రోగ్రామ్, నేషనల్ పాపులేషన్ వచ్చేటప్పటికి 1976 అండి, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంత్యోదయ ప్రోగ్రామ్, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. ఇవన్నీ దీంట్లో ఇంపార్టెంట్ అండి. సో చూడండి మనకి యాక్చువల్ గానండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఒక్కటి కొంచెం మిస్టేక్ పడింది, ఒకసారి చూడండి. 1974 అండి, ఇక్కడ 6 అనేది లేదు. 1974 నుంచి 78 అండి, ఇది 4 years ఉందండి. అన్ని ఎలా వచ్చాయంటే గనక 5 years వచ్చాయి, కానీ ఇది 4 years ఎందుకు వచ్చింది అంటే గనక ఎలక్షన్స్ తోటి ఇది ఆగటం జరిగింది. సో ఈ దాని తర్వాత మనకి జనతా గవర్నమెంట్ వచ్చిందండి. రోలింగ్ ప్లాన్ 78 నుంచి 1980 వరకు. చీఫ్ ఆర్కిటెక్ట్ ఇక్కడ లక్కడ్వాలా మోడల్. జీడిపి వచ్చేటప్పటికండి -5.2% అండి, నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చిందండి. ట్రైసెమ్ అంటే కనుక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ, ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. రోలింగ్ ప్లాన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే కనుక జనతా గవర్నమెంట్. ఈ 5 year ప్లాన్స్ వరకు అండి ఒక ఫార్మేట్ లో వెళ్తూ ఉన్నది. సో 5 years గా తీసుకున్నారు, కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయి జనతా గవర్నమెంట్ వచ్చిందో మొరార్జీ దేశాయ్ గారు వచ్చారండి ఈ టైంలో. సో ఆయన ఏం చేశారంటే, సో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క మార్క్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఏదైతే మోడీ గారు మనకి ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ పెట్టారో, సో సేమ్ అప్పుడు ఆయన ఏం చేశారంటే మొరార్జీ దేశాయ్ గారు ఈ 5 year ప్లాన్స్ అనేవి తీసేసి రోలింగ్ ప్లాన్ అనేది పెట్టారు. రోలింగ్ ప్లాన్ అంటే ఏముండదండి, ఇది జస్ట్ ఇయర్ బై ఇయర్ మనకి ఏది ఇంపార్టెంట్ అంటే అది అప్పుడు చేయొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు రోలింగ్ ప్లాన్ వీటన్నిటి చెప్పానండి. సో దాన్ని తీసుకోవటం వల్ల ఇది ఫ్లాప్ అనేది అయింది. నెక్స్ట్ 6th 5 year ప్లాన్, మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి, మళ్ళీ ఇందిరాగాంధీ గారు రావడం జరిగిందండి. దీని మీద ఫోకస్ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్, మోడర్నైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, ర్యాపిడ్ డెవలప్మెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. సో నేషనల్ ఇన్కమ్ పెంచాలి, టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజ్ చేయాలి, మనకి డెవలప్మెంట్ సోర్సెస్ ఏవి పెరగాలో చూడాలి, అలాగే ఆ ఎనర్జీ రిసోర్సెస్ యొక్క ఎఫిషియంట్ యూసేజ్ అనేది జరగాలి. సో ఇది 6th 5 year ప్లాన్ లో జరిగింది. ఈవెంట్స్ నేషనలైజేషన్ ఆఫ్ 6 banks, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నాబార్డ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, సేలం ఐఆర్డిపి ప్రోగ్రామ్, మిడ్ డే మీల్స్ స్కీమ్, ఇందిరా ఆవాస్ యోజన ఇది వచ్చేటప్పటికండి రూరల్ ఏరియాస్ లో, నెహ్రూ ఆవాస్ యోజన వచ్చేటప్పటికి అర్బన్ ఏరియాస్ లో. ఇది చూడండి, ఈ నేషనలైజేషన్ ఆఫ్ 6 banks వచ్చేటప్పటికండి 1980 6th 5 year ప్లాన్ లో వచ్చిందండి. అలానే మనకి నేషనలైజేషన్ ఆఫ్ 14 banks 4th 5 year ప్లాన్ లో వచ్చింది. ఇలా ప్రతిసారి వస్తూ ఉందండి.
ఇక్కడ ఇది చెప్పినట్లేనండి 1974లో స్మైలింగ్ బుద్ధ అనేది మనకి ఇక్కడ ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఈ న్యూక్లియర్ టెస్ట్ అనేది జరిగిందండి. స్మైలింగ్ బుద్ధ ఇది ఒకసారి చెక్ చేసుకోండి 4th 5-year ప్లాన్ లో. నెక్స్ట్ అండి, ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 7th 5-year ప్లాన్ 85 నుంచి 90 వరకు. వేజ్ గుడ్ మోడల్ బై వకీల్ అండ్ బ్రహ్మానందం వీళ్ళు అనే వాళ్ళు ఇచ్చారండి. సో ఫోకస్ వచ్చేటప్పటికి స్పెషల్ సెల్ఫ్ డిపెండెన్స్ ఆన్ food grains production, increase in rate of employment with special focus on social justice. This program is called as ఎనర్జీ ప్లాన్. దీన్ని ఎనర్జీ ప్లాన్ అని చెప్పేసి అంటారండి. సో ఈవెంట్స్ రోజ్గార్ జవహర్ రోజ్గార్ యోజన, నెహ్రూ రోజ్గార్ యోజన, లిటరసీ నేషనల్ లిటరసీ మిషన్ 1988 అండ్ ట్రైబల్ ఫెడరేషన్ అండి. మనకి ఇప్పుడు ఏవైతే ట్రైబల్ పీపుల్ తయారు చేస్తున్న వస్తువుల్ని మనం కొంటున్నామో ఇది ట్రైబల్ ఫెడరేషన్ ట్రైఫెడ్ ద్వారా మనకు వస్తాయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్అఫిషియల్ ప్లాన్ హాలిడే 1992. ఈ తర్వాత ఏం జరుగుతుంది అంటేనండి, ఈ ముందు మనకి రాజీవ్ గాంధీ గారు చనిపోవటం జరుగుతుంది. సో దాంతో మనకి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా వస్తారు. ఆ టైంకి మనకి ఫండింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ రిజర్వ్స్ కానీ ఏదైనా సరే ఇండియాలో 2 వీక్స్కే ఇండియా నడపడానికి ఉంటుందండి. సో ఆ టైం నుంచి తీసుకున్న డెసిషన్స్ నుంచి ఇండియా అనేది ఎలా బయటపడింది. సో బిఫోర్ 8th ప్లాన్ అండ్ ఆఫ్టర్ 8th ప్లాన్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం అది చూద్దాం. సో అన్అఫీషియల్ ప్లాన్ హాలిడే వచ్చేటప్పటికి 1992 అండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ఫస్ట్ హాలిడే ఎప్పుడో వచ్చిందంటే కనుక 66 69లో. అలానే రోలింగ్ ప్లాన్ వచ్చేటప్పటికి 78 80. లాస్ట్ వచ్చేటప్పటికంటే అన్అఫీషియల్ ప్లాన్ హాలిడే 90 నుంచి 92 వరకు జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ 8th ప్లాన్ నుంచి 12 ప్లాన్స్ వరకు చెప్తానండి. సో ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కమెంట్స్ అనేవి తప్పకుండా పోస్ట్ చేయండి. దాని ద్వారా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అసలు క్లాసెస్ అర్థమవుతున్నాయా ఎలా ఉందా అనేది కూడా ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇఫ్ యూ గివ్ అస్ ద ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ అండి.